ఫస్ట్ అయితే మీరు అలర్ట్ వర్షన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మీకు బర్త్‌డే రిసిప్ట్ అనేది ఉంటది. డిస్క్రిప్షన్ ఉంటది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసి మీరు ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసిన తర్వాత ఇన్పుట్ ప్రాబ్లమ్ వస్తే వీడియో చేశాను. దాన్ని చూసి చేసుకోండి. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. మన ప్రాజెక్ట్ అనేది ఇట్లా మొత్తం వచ్చేస్తది మీకు. ఫోటోస్‌తో సహా వచ్చేస్తది. మనం ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మీరు వీడియో చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వైట్‌ది ఉంటదని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతది. ఇక్కడ డేట్ 21 ఉంది కదా మన మీద 09 కొడుతున్నాం. ఇక్కడ మంత్ వచ్చేసి నేను మే రాస్తున్నా. మీ తర్వాత అయిపోయిన తర్వాత అది ఐ బటన్ ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇట్లా వచ్చేస్తది ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఉంటది. దీన్ని ఏమనద్దు మనం. లాస్ట్ చివరికి వెళ్ళాలి. చివరికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పేరు ఇది క్లిక్ చేయాలి. వైట్‌ది క్లిక్ చేసుకోండి. మంచిగా కనపడుతది. నేను సాయి పల్లవి అని రాస్తా. సాయి. కింద క్లిక్ చేసి మనం పల్లవి అని రాద్దాం. రాసిన తర్వాత మనం మీద ఐ బటన్ ఉంటది. క్లిక్ చేసుకోండి. మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు 2 ఫోటోస్ ఎఫెక్ట్ అనేది ఉంటది. ఇది ఎట్లా చేయాలంటే గ్రూప్ క్లిక్ చేయాలి. దాని మీద. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవచ్చు కానీ కరెక్ట్ ఫోటో అనేది మనకు సెట్ కాదు. మనం ఏం చేయాలంటే ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత ఈ ఫోటోని మనం డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేసి ఇంకా ఫోటోస్ ఉన్నాయి సాయి పల్లవి. ఫోటో సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మనం ఫోటో అనేది కిందికి తెచ్చుకోవాలి. కిందికి తెచ్చుకుంటే ఇట్లా సెట్ అయిపోతుంది. ఒకవేళ కరెక్ట్ అడ్జస్ట్ కాకపోతే మనం ఇలా మూవ్ అండ్ ట్రాన్స్పరేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇట్లా పైన కిందికి జరుపుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. మనం ఈ ఫోటో అనేది రెడ్ డాట్ ఉంటుంది. ఆ డాట్ వరకు మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఉంటుంది. గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ ఓపెన్ చేసి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోవాలి. డిలీట్ చేసి మళ్ళీ ఫోటో డిలీట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది కిందికి తెచ్చుకోవాలి. కిందికి వచ్చిన తర్వాత మనకి ఫోటో అనేది కరెక్ట్ అడ్జస్ట్ కాదు. అడ్జస్ట్ కాకపోతే కొంచెం చిన్నగా జూమ్ అవుట్ చేసుకోవాలి. వచ్చేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చేస్తాయి. ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన మనకి ఇట్లా సెట్ అవుతుంది. మనది ఫోటో అనేది లాస్ట్ వరకు రెడ్ డాట్ ఉంటే ఆడ ఆపేసేయాలి. మనకి ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో తోటి ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఏం చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్కిల్ క్లిక్ చేసి ఇప్పుడు ఏ ఫోటో పెట్టాలని కూడా ఆ ఫోటో క్లిక్ చేయాలి. అంటే రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ ఫోటోని కరెక్ట్ అడ్జస్ట్ చేయకపోతే జూమ్ అవుట్ చేసుకోండి, కరెక్ట్ అవుతాయి. అన్ని ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను.